వచ్చి పాపకి చాలా కోపం వస్తుంది. అసలు గీకేది, కొట్టేది, అసలు ఒకే గేమ్లో కూర్చోలేకపోతున్నారు 5 నిమిషం కూడా. బాగా వచ్చేది ఎక్కువగా. అసలు ఇల్లు మనం 4 పక్కన ఇల్లు అంతా ఏంటంటే ఏ అయింది చెప్తా ఉంటారు. అసలు నైట్ టైం పడుకోలేదు. వాళ్ళు చాలా ప్రాబ్లం ఉండింది. ఓటిజం లాగా ఉండింది. మనకు తెలియదు ఇది ఏంటి. మనం చెన్నై పోయి డాక్టర్ కాడ వాళ్ళు చెప్పారండి ఇక్కడ RH స్కూల్లో ఉంది, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ డ్రాప్ చేయండి, వేరే స్కూల్కి పోదు. అసలు వేరే స్కూల్కి పోవట్లే వాళ్ళు. ఫస్ట్ వేరే స్కూల్ తీసుకుపోయారు. ఇక్కడ వాళ్ళ మేడంకి ఇక్కడ హ్యాండ్ కట్ చేసి బయట చేసుకొని బయట వచ్చేసింది. దాని తర్వాత మనం కూడా టెన్షన్ చెన్నై పోయి అడిగాము, ఒకసారి అడిగాము. వాళ్ళు చెప్పారు RH స్కూల్ ఒకటి ఉంది, థెరపీ స్కూల్, ఇక్కడ వాళ్ళని వచ్చి అడ్మిట్ చేయండి. మనం ఇక్కడ వచ్చాము. మనం వచ్చి మార్వాడి తెలుగు మనకు రాదు కరెక్ట్గా, దానివల్ల ఇంత వస్తుంది చెప్పుకున్నాం. అయినా ఎవరు ఇంకా పిల్లలకి ఇలా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అన్ని చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు మన ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత 2 years 3 years ఇక్కడ థెరపీ ఇచ్చాము. పాప నార్మల్గా అయింది. ఇప్పుడు మామూలు స్కూల్లో పోతా ఉంది, మాతో రాస్తుంది, అంతా నార్మల్గా ఉంది. ఎవరు చెప్పదు ఇప్పుడు నాకు ఇది పాప ప్రాబ్లం ఉంటుంది, నా ఎవరికి డౌట్ రావట్లేదు ఇలా అయింది. ఇది మనం ఈ RH స్కూల్ వాళ్ళు బాగా చూసారే, వాళ్ళని డెవలప్మెంట్ బాగా చేశారే, వాళ్ళని మనం వేరే థ్యాంక్స్ చెప్తాము. మీ పేరేంటి పాప? మీ నాన్న పేరేంటి? సరే, మీ స్కూల్ పేరు? ఇలా బాగున్నావా? సరే, చూడండి ఇట్లా మంచిగా మాట్లాడుతుంది. ఫస్ట్ ఇలా మనకి కొట్టేది, కరికేది, ఇట్లా కూర్చొని మనకు టెన్షన్ చేసి ఏం చేయాలని అర్థం కావాలి. మనం RH స్కూల్ వాళ్ళు థెరపీ వాళ్ళు బాగా చూసారే, వాళ్ళ ఎంఎంఎస్ ఆఫీసర్ వాళ్ళే సార్ కూడా మంత్లీ రిపోర్ట్ ఇస్తారే, ఏమేమి చేయాలా, నెక్స్ట్ ప్లాన్ ఏంది, 12 month ప్లాన్ ఏంది, 4th month ప్లాన్ ముందుగా చూసుకుంటారు. వాళ్ళు ఏమేమి తినాలా, ఏం తినకూడదు మొత్తం చెప్పుకొని మనం వాళ్ళ చెప్పేలాగా ఫాలో చేసాము. ఫాలో చేసి వాళ్ళు రికవర్ అవుతుంది. తిన్నావా? ఎక్కడికి వచ్చావు? నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఓకే, హ్యాపీ? నేను వచ్చిన బెస్ట్ స్కూల్ అయితే గుంజర్ టోటల్గా రికవర్ అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత రికవర్ అయిపోయి ఇంత నార్మల్గా ఉంది. దీని లైఫ్ వచ్చి టోటల్ నార్మల్ లైఫ్ అయిపోయింది.